యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాచనపల్లి గ్రామంలో ఉద్రిక్తత పెరిగింది. సర్పంచ్ అభ్యర్థి తండ్రిపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. పొలం పనుల్లో ఉన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ పై గోళ్లతో రక్కుతూ చెవులు కొరుకుతూ గొడ్డలితో వీరంగం సృష్టించాడు. ఎన్నికల వేళ పల్లెల్లో రాజకీయాలు బగ్గుమంటుతున్నాయి. ఓట్ల వేళలో అభ్యర్థులు బిజీగా ఉండగా వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ కొందరు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా బొమ్మర రామారం మండలం మాచనపల్లిలో సర్పంచ్ అభ్యర్థి తండ్రిపై జరిగిన దాడి స్థానికంగా కలకలం రేపింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రేట. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి చూసినట్లయితే మాచర్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి తండ్రిపైనే అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి పాక్షికంగా దాడి చేశారు. ఈ సంబంధించినటువంటి ఘటన పెద్ద ఎత్తున ఒక దుమారం లేకుందని చెప్పుకోవచ్చు. పొలంలో ఉన్నటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్ పై అందుతున్నటువంటి అనేక సార్లు ఈ దాడి చేసి గొడ్డళ్లతో వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి. ఇది పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు కూడా ఎంట్రీ అయ్యి నిందితుని పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు జరిగిన విషయాలకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటి వరకు అంటే స్థానిక ఎన్నికల్లో జరుగుతున్నటువంటి అనేక విషయాలలో కూడా పూర్తి స్థాయిలో అంటే అక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నింటిలో కూడా ఒక పెద్ద ఎత్తున ఈ ఘటన జరగడం అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని ఇలాంటి కొనసాగించకుండా పూర్తి కట్టుదిట్టమని ఏర్పాటు చేసినటువంటి పోలీసు రంగం కూడా ప్రవేశించడంతో ఒక్కసారిగా ఆ గ్రామంలోని ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులను పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా అక్కడ స్థానికులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులు కూడా పికెటింగ్ ఏర్పాటు చేసి అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి జరిగా. All right. Thank you for the update, Srinivas.